ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ఇది కిరణ్ అబ్బవరానికి తెలియదా? తెలుసు. ఈ మధ్యకాలంలో బడ్జెట్ రేంజ్ ఇది కాదు సార్, కంటెంట్ని బట్టి ఆడియన్స్ కలెక్షన్స్ అని ఉంటున్నాయి సార్. నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నా సార్. ముందు సినిమా హిట్ అని చెప్పి నెక్స్ట్ సినిమానా, లేదంటే ఈ సినిమా నాకు హిట్ పడిందని చెప్పి నెక్స్ట్ సినిమానా అనేది ఉండదు. ఆ సినిమా కంటెంట్ ఆ సినిమా చూసి నచ్చితేనే వస్తారు. అండ్ ఈ సినిమాకి ఇంత డబ్బులు అవసరం సార్, అండ్ మా ప్రొడ్యూసర్ గారు నమ్మారు ఈ సినిమాకి ఇంత డబ్బులు అవసరం కాబట్టి పెట్టాం. మేబీ నెక్స్ట్ సినిమాకి ఇంత అవసరం లేకపోతే కూడా పెట్టాను సార్, బట్ ఈ కంటెంట్కి మాత్రం నీడెడ్ సార్. అది రేపు మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. అయినా ది రైజింగ్ స్టార్ ఈస్ టేకింగ్ ఎ బోల్డ్ లీఫ్, ఎయిమింగ్ ఫర్ ద స్కై, రీచింగ్ స్టార్స్ విత్ హిస్ లేటెస్ట్ వెంచర్, ఎ పాన్ ఇండియా ఫిల్మ్ కాల్డ్ కా. కా ఒక పీరియాడికల్ థ్రిల్లర్ మూవీ. టైటిల్ షార్ట్గా ఉంది, వింటే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. కుండబద్దలు కొట్టినట్టు అబ్బవరం గారి ఇంటెన్షన్ క్లియర్గా అర్థమవుతూనే ఉంది. హీఈస్ నాట్ ఎ టాలీవుడ్ ఫేస్, హీ బిలీవ్స్ దట్ హీ ఈజ్ ఎ పాన్ ఇండియన్ స్టార్. కంటెంట్ బాగుంది కాబట్టే ఈ సినిమాని ప్రజెంట్ చేద్దాము, అన్ని లాంగ్వేజ్లోకి తీసుకెళ్దామని సార్. అండ్ మళ్ళీ చెప్తున్నాను సార్, సినిమా చూసిన తర్వాత అన్ని లాంగ్వేజ్లోకి వెళ్ళడానికి ఓన్లీ రీజన్ మళ్ళీ గ్రాండ్ హీరో ఇది ఏది కాదు సార్. దీంట్లో చెప్పిన పాయింట్స్, డైరెక్టర్స్ ఏదైతే పాయింట్స్ డిస్కస్ చేస్తున్నారో అవి చాలా కొత్తగా ఉంటాయి. ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ చాలా మెస్మరైజింగ్గా ఫీల్ అవుతారు ఫర్ ద ఇంటెలెక్చువల్ స్క్రీన్ ప్లే దే డిజైన్డ్. ఆ ఒక్క రీజన్తో తీసుకెళ్తున్నాను సార్. అండ్ పోస్టర్ మీద ఊరికే అన్ని లాంగ్వేజ్లో వేయడమని కాదు సార్, వీ హ్యావ్ ఏ వెరీ గ్రేట్ అసోసియేషన్స్ విత్ అదర్ లాంగ్వేజ్. కళలు పెద్దవయ్యే కొద్దీ అడ్డంకులు పెరుగుతాయి భయ్యా, వాటిని దాటే దారే వెతకాలి. ఇప్పుడు కిరణ్ చేస్తున్న ప్రయత్నం అదేనేమో? సందేహమే లేదు. కిరణ్ ఈజ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. అతని స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది. తన సినిమా హిట్ అయినా ఫట్ అయినా కొన్ని మంచి ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ సెబాస్టియన్, వాట్ ఏ కాన్సెప్ట్ ఇట్ ఈస్. ఇలాంటి సినిమాలు చూసే అబ్బవరం గారికి అబ్బా అనిపించే రేంజ్ ఉందని జబ్బు చర్చి చెప్పగలం. కా టీజర్ చూసిన తర్వాత ఇది ఒక డిఫరెంట్ టోన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఛాలెంజ్ ఫేస్ చేయడానికి కిరణ్ సిద్ధమయ్యాడంటే సినిమాలో ఏదో మ్యాజిక్ ఉండే ఉంటుంది. టీజర్ లో యాక్షన్, డ్రామా హై రేంజ్ లో ఉన్నాయి. ఇట్స్ ఏ సినిమాటిక్ జర్నీ. కిరణ్ పెద్ద లక్ష్యాన్ని సెట్ చేసుకున్నాడని విమర్శకుల మాట. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ గా కొందరు చెబుతారు, కానీ పెద్ద రేంజ్ కు వెళ్లాలంటే ఇలాంటిదేదో చేయాలన్నది నా మాట. కా టీం చాలా స్ట్రాంగ్ గా ఉంది. టీజర్ రిలీజ్ ఈవెంట్ లో ఆ కాన్ఫిడెన్స్ కనిపించింది. వీళ్ళు చూపించిన ఆత్మవిశ్వాసం సినిమాలోకి ట్రాన్స్ఫర్ అయ్యిందనే అందరి భావన. అయినా సక్సెస్ కు రోడ్డు సాఫీగా ఉండదు, గతుకుల రోడ్లైనా గమ్యం చేరాల్సిందే. కిరణ్ తీసుకున్న బోల్డ్ మూవ్ అలాంటిదే. సక్సెస్ అయితే నా సావిరంగా అబ్బవరం గారికి వరాల పంట పండినట్టే. అభిమానుల నుంచి అభినందనలు, శ్రేయోభిలాషుల నుంచి శుభాకాంక్షలు సరే గానీ ఇండస్ట్రీకి మాత్రం డౌట్ అనుమానాలు పోలేదు. విల్ కా క్యాప్టివేట్ నేషన్స్ హార్ట్ ఆర్ విల్ ఇట్ టియర్స్ కిరణ్స్ డ్రీమ్స్ ఎపార్ట్? ఇది ఇప్పుడు హాట్ టాపిక్ అయి కూర్చుంది. దీనికి కాలమే సమాధానం చెప్పాలి. కిరణ్ తన సినిమాలతో క్లాస్ ఇమేజ్ ను, మాస్ ఇమేజ్ ను రెండింటిని తెచ్చుకున్నారు. కొన్ని సినిమాలు మిస్ఫైర్ అయినా చాలా మట్టుకు అప్రిషియేషన్ దక్కించుకున్నాయి. కా మూవీ టీజర్ ప్రామిసింగ్ గా ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న సినిమా కాబట్టి అందరికీ కనెక్ట్ అయ్యే కథే సెలెక్ట్ చేసుంటారు. ఇలాంటి సినిమాలతో కిరణ్ రేంజ్ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది.